తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కేటీఆర్ ఆరోపించారు. జీవో 7 వెంటనే ఉపసంహరించకపోతే విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. గత 2.5 ఏళ్లలో ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు. చంద్రబాబు వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించడంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబే ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. అమరావతి ప్రాజెక్టులో అధిక ఖర్చులు, కాంట్రాక్టుల ద్వారా అవినీతి జరుగుతోందని విమర్శించారు. వైద్య, విద్యం, రైతులు, మహిళలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు మద్దతిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేఏ పాల్ కవితపై సంచలన ఆరోపణలు చేశారు. కవిత ఏర్పాటు చేసిన పార్టీకి ప్రజాప్రతినిధుల మద్దతు లేదని, అది కుటుంబ విభేదాల కారణంగా ఏర్పడిందని విమర్శించారు. గతంలో కవిత పార్టీ కోసం తనను డబ్బు అడిగారని, కానీ కేసీఆర్ అడ్డుకున్నారని ఆయన పేర్కొన్నారు. తన ఆస్తులను కాపాడుకోవడానికి కవిత పార్టీ పెట్టారని ఆరోపించారు కేఏ పాల్. గుజరాత్లోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం సోషియాలజీ ఆఫ్ పేట్రియాటిజం అనే 2 నెలల కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సులో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ప్రజాకర్షణపై శాస్త్రీయ విశ్లేషణతో పాటు ఆర్ఎస్ఎస్ చరిత్రను చేర్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, గైక్వాడ్ వంటి సామాజిక సంస్కర్తల సేవలపై అవగాహన కల్పించనున్నారు. డిజిటల్ జాతీయత, మీడియా, పౌరసత్వం, ప్రపంచీకరణ వంటి అంశాలు కూడా పాఠ్యాంశాల్లో భాగం చేశారు. మోదీ నాయకత్వం దీర్ఘకాలం ప్రభావం చూపుతోందని, దానిపై విశ్లేషణ అవసరమని అధికారులు తెలిపారు. ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ తిరుపతిలో ఇంధన ధరల నిరసనలో మూగజీవాలను ఉపయోగించడాన్ని తప్పుబట్టారు. రాజకీయ ప్రచారం కోసం జంతువులను హింసించడం హేయమైన చర్య అని ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. దీనిపై వచ్చిన ట్రోలింగ్స్ కు ఆమె స్పందిస్తూ తాను జంతువుల క్రూరత్వానికి వ్యతిరేకమని, ఏ పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. జంతు సంక్షేమం కోసం పనిచేసే ఏ పార్టీకైనా మద్దతిస్తారని తెలిపారు. హింసను ఆపేందుకు ప్రయత్నించాలని ట్రోలర్లకు ఆమె హితవు పలికారు. షారుఖ్ ఖాన్ నిర్మించిన కర్తవ్య చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందించారు. సైఫ్ అలీ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు పుల్కిత్ దర్శకత్వం వహించారు. కర్తవ్యం అనే ఈ చిక్కుదారులో ప్రతి నిర్ణయం ఓ పరీక్ష అవుతోంది. ఈ నెల 15న సిద్ధంగా ఉండండి అనే వ్యాఖ్యను జోడించారు. ఓ నిజాయితీ గల పోలీస్ అధికారి తన కుటుంబ సమస్యలు, వృత్తి బాధ్యతల మధ్య ఎదుర్కొనే సవాళ్లే ఈ కథాంశం. రసిక్ దుగల్, సంజయ్ మిశ్రా, జాకిర్ హుస్సేన్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ నటుడు రాజశేఖర్ డాక్టర్ అయినప్పటికీ కుటుంబాన్ని వదిలి సినిమాల్లోకి వచ్చారని తెలిపారు. డాక్టర్ అయితేనే ఇంట్లో ఉండు, యాక్టర్ కావాలని ఉంటే ఇంటి నుండి వెళ్ళిపో అని తన తండ్రి హెచ్చరించారని తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. తండ్రి హెచ్చరికను పట్టించుకోకుండా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించానని అన్నారు. నటి శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్ వచ్చిందన్న విషయాన్ని తెలిపారు. కానీ జీవితను ప్రేమించి ఆవిడే ప్రపోజ్ చేసేలా నేను చేశానని నవ్వులు పూయించారు ఓ ఇంటర్వ్యూలో. ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఆమె వివాహం జరగనుంది. ఈ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రాఘవేంద్రరావు, బ్రహ్మానందం, శ్రీను వైట్ల, కోన వెంకట్ వంటి ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదనలను పంపింది. పాకిస్తాన్ ద్వారా ఈ ప్రతిపాదనలు అమెరికాకు చేరాయని టెహ్రాన్ మీడియా తెలిపింది. తాత్కాలిక సంధి కాకుండా 30 రోజుల్లో యుద్ధం పూర్తిగా ముగించాలని ఇరాన్ కోరింది. అమెరికా బలగాల ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత, ఆస్తుల విడుదలపై కూడా డిమాండ్ చేసింది. హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని ఎత్తివేసి నష్టపరిహారాన్ని చెల్లించాలని ప్రతిపాదించింది. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ఉద్రిక్తతలను ముగించేందుకు ఇరాన్ ఇటీవల 14 పాయింట్ల శాంతి ప్రతిపాదనను విడుదల చేసిన విషయం విదితమే. అయితే ఈ ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇరాన్ ఇంకా తగిన మూల్యం చెల్లించలేదని, ఈ ఒప్పందం తనకు సంతృప్తికరంగా లేదని ఆయన స్పష్టం చేశారు. టెక్సాస్ కు చమురు రవాణా పెరుగుతోందని చెబుతూ ఇరాన్ ప్రవర్తన మారకపోతే మళ్లీ సైనిక దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.